మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సమగ్ర శిక్షణ కేజీబీవీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పిలిపించారు. వీఎంసీ నుంచి సీఎం చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీకి సిద్ధమయ్యారు. సమగ్ర శిక్షణ కేజీబీవీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఉద్యోగులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. బస్సులు ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికుల ఫోన్లు లాక్కుని తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో 28,000 మంది సమగ్ర శిక్షణ కేజీబీవీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. రైట్, ఇక కేజీబీవీ సమగ్ర శిక్షణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి, 28,000 మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, వీళ్ళ కోరికలు అంటే హామీలను నెరవేర్చాలి అని చేస్తున్న డిమాండ్కి పోలీసులు ఈ రకంగా ప్రవర్తించడం ఏంటి? ఫోన్లు లాక్కుని మరీ ఎంక్వైరీ చేస్తున్నారంట. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, ఈరోజు సమగ్ర శిక్ష కేజీబీబీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ చలో సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది, హామీని అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వీళ్ళు సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన నేతలు వచ్చారు, అక్కడ మాట్లాడారు. ఆ సందర్భంగా చాలా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికొచ్చి హామీలు అమలు చేయలేదు. 2 ఏళ్ళు గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మా హామీలు అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సర్కిల్లో అన్ని వాహనాలని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఫోన్స్ చెక్ చేస్తున్నారు. కేజీబీవీకి సంబంధించి కానీ ఇతర గ్రూపులు ఎక్కడైనా ఉంటే అవి చెక్ చేసిన తర్వాతే వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ వద్దు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్తున్నారు? సార్, మొట్టమొదటిగా పాత్రికేయులకు మా సమగ్ర ఉద్యోగుల తరఫున నమస్కారాలు సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి కొంతమంది, గత 22 సంవత్సరాల నుంచి కొంతమంది సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నాం సార్. అయితే గత ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మాకు సింగిల్ రూపాయి కూడా మాకు జీతం పెరగలేదు సార్. మన గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 22 రోజులు నిరవధికంగా సమ్మె చేశాం. ఆ రోజు మరి సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే మరి విద్యాశాఖ మంత్రి కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే మీకు రెగ్యులర్ చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకోవడం జరిగింది సమ్మెను. అయితే ఈరోజు మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు కనీసం ఈవేళ ₹1 కూడా మాకు జీతం పెంచలేదు. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి సమ్మెలో ఏవైతే మాకు మరి సమ్మె నోటీస్ ఇచ్చారో, మరి మీకు ఎస్ఆర్ పాలసీస్ ఇస్తామన్నారు, రెగ్యులర్ చేస్తామన్నారు. తర్వాత ఎవరైనా రిటైర్మెంట్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తామన్నారు. తర్వాత కారుణ్య నియామకులంతా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవేవి కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం ఈరోజు మేము మార్చి 6వ తేదీ ధర్నా చౌక్లో మేము ధర్నా పెట్టి ఆ రోజు చెప్పాము, మే 15వ తేదీ మేము ఖచ్చితంగా మేము పాదయాత్ర చేద్దామని గత 2 నెలల కిందట మేము చెప్పినా కూడా ఈ పద్ధతి కూడా ప్రభుత్వం మా పట్ల ఒక్కరోజు కూడా ఆలోచించకుండా నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తూ ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా మేము పాదయాత్ర చేసుకోకుండా పోలీసులను పెట్టి మమ్మల్ని ఎక్కడోళ్ళక్కడనే బంధిస్తూ మరి ప్రశాంతంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయడం లేదు. మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మేము ఎక్కడ కూడా గొంతెమ్మ కోరికలు ఎక్కడ కూడా కోరడం లేదు. అయినప్పటికీ కూడా ఉద్యోగులను ఎక్కడెక్కడ అందరూ మండలాల్లో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, మరి హోటల్స్లో ఎక్కడే కానీ ఎవరిని కూడా కదిలించుకోకుండా మరి ఆటోల్లో వస్తుంటే కూడా వాళ్ళని ఎక్కడో అక్కడ బంధించేసి ఈవెన్ గుడికి దర్శనానికి పోతుంటే కూడా దర్శనానికి కూడా పోనీకోకుండా మరి ఉద్యోగులని మరి బలవంతంగా నిర్బంధం చేస్తూ మరి పదయాత్ర చేసుకోకుండా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ మేము ఇస్తే ఈరోజు మేము పాదయాత్ర ముగించుకొని మేము మా కుటుంబాలతో వెళ్ళిపోయి ప్రశాంతంగా మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన? సార్, మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయంటే మాకు రెగ్యులరైజేషన్ చేయాలి, తర్వాత హెచ్ఆర్ పాలసీ అయినా ఇవ్వాలి, లేదా మినిమం టైం స్కేలు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారో అది అన్నా కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకోటి ఏదైతే మెడికల్ లీవ్స్ ఉన్నాయో అవి కూడా లేవు మాకు, అవి కూడా ఇవ్వాలి. ప్లస్ గ్రాట్యుటీ ఏవైతే ఉందో అది ఇవ్వాలి. వయోపరిమితి 60 నుంచి 62 ఏళ్ళకి పెంచాలి. మరి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా మాకు అలాంటి సమాన పని సమాన వేతనం లేదు. ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క విధంగా ఉంది.
ఆ విధంగానే క్యాడర్ పరంగా ఇవ్వచ్చు కదా. ఒక రాష్ట్రాల్లో ఒక జీతము సమగ్ర శిక్షలో పనిచేస్తాయి, ఇంకో రాష్ట్రంలో ఇంకో జీతమా? ఏందండి ఇది? ఇది ఉంటే ఒకే రకంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు. మనం చూస్తే ప్రతి వాహనాన్ని కూడా ధర్నా ఎవరైతే ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తారో, సీఎం క్యాంప్ కార్యాలయం వైపు వస్తారో ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి, ప్రతి వాహనాన్ని ఆపుతున్న పరిస్థితి మనం చూస్తే మొత్తం పోలీసులు పహార ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక చోట కాదు, 3-4 చోట్ల పోలీసులు ఎక్కడెక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని పరిశీలించిన తర్వాతే పంపుతున్నారు. స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పంపుతున్నారు. ఇతర ప్రాంతాలు వచ్చిన దుర్గగుడికి దర్శనానికి వెళ్ళినా కానీ వాళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఏదైతే హామీ ఇచ్చారో హామీని ఖచ్చితంగా అమలు చేయాలి, లేకపోతే మా ఆందోళన కొనసాగుతుందంటూ కూడా సమగ్ర శిక్ష సంబంధించి ఉద్యోగులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఆల్ రైట్ సురేంద్ర.